కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ టికెట్ నవీన్ యాదవ్ కు కేటాయించినట్లు విశ్వసనీయ సమాచారం. హైకమాండ్ నుంచే ఏ క్షణానైనా నవీన్ యాదవ్ పేరు అధికారికంగా వెలువడే అవకాశం ఉంది. యువకుడు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తున్న నవీన్ యాదవ్ అయితేనే జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ గెలుస్తుందని పలు సర్వేలు సూచించడం, కాంగ్రెస్ లోని కీలక నేతలు అందరూ నవీన్ యాదవ్ పేరును ప్రతిపాదించడంతో ఆయన పేరును హైకమాండ్ ఓకే చేసింది. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ టికెట్ నవీన్ యాదవ్ కు కేటాయించినట్లు విశ్వసనీయ సమాచారం. హైకమాండ్ నుంచి ఏ క్షణానైనా నవీన్ యాదవ్ పేరు అధికారికంగా వెలువడే అవకాశం ఉంది. యువకుడు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తున్న నవీన్ యాదవ్ అయితేనే జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ గెలుస్తుందని పలు సర్వేలు సూచించడం, కాంగ్రెస్ లోని కీలక నేతలు అందరూ నవీన్ యాదవ్ పేరును ప్రతిపాదించడంతో ఆయన పేరును హైకమాండ్ ఓకే చేసింది. రైట్ టికెట్ కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ టికెట్ అయితే నవీన్ యాదవ్ కు కేటాయించినట్లుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికైతే ముగ్గురు పేర్లు తెర మీదకి వచ్చాయి, కానీ చివరిగా అంటే ఇప్పుడైతే యువ నాయకుడు ఇటు నవీన్ యాదవ్ కి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? రైట్ చాల్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో కసరత్తు జరిగింది. అందుకు సంబంధించి కూడా క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకొని, అంతేకాకుండా ఈ యొక్క ఉన్నటువంటి అభ్యర్థుల వడపోత కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ ముమ్మరంగా వడపోత కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అధిష్టానానికి సంబంధించి రేవంత్ రెడ్డి పైన ప్రత్యేకంగా ఈ యొక్క చొరవ తీసుకొని ఈ యొక్క ఎన్నికకు సంబంధించి గెలుపు బాధ్యతలను కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో అప్పగించాలనేది కూడా ముగ్గురు ఇన్ఛార్జ్ మంత్రులను జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇన్ఛార్జ్లను వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ప్రధానంగా పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి ముగ్గురిని కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఎన్నిక నుంచి గెలుపు వరకు కూడా వీరే కీలక బాధ్యత పోషించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా అభ్యర్థి ఎంపికకు సంబంధించి కీలకమైనటువంటి సర్వేలు కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ఏఐసిసి లెవెల్లో కూడా ఈ యొక్క సర్వేలను నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గం పైన ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసే దిశగా కూడా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణాలతో ఆయన మరణించడం, ఆ తర్వాత వస్తున్నటువంటి ఉప ఎన్నిక కావడం, అంతేకాకుండా రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత రెండో ఉప ఎన్నికగా ఇది కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య సునీతను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ యొక్క గెలుపు అత్యంత అవసరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థిరంగా ఉండదు, పడిపోతుంది ప్రభుత్వం అనేటటువంటి కామెంట్స్ అనేక మంది సీనియర్ నేతలు చేశారు. అంతేకాకుండా బీజేపీ బీఆర్ఎస్ నేతలు కూడా పదే పదే విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే జనంలో ఎప్పటికప్పుడు ఆదరణను కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రేవంత్ సర్కార్ నిలబెట్టుకునేందుకు కూడా ఈ యొక్క ఉప ఎన్నికల రూపంలో అవకాశం వస్తూ ఉంది. ఈ ఎన్నికల్లో అత్యంత కీలకంగా కాంగ్రెస్ పార్టీకి మారబోతా ఉంది. అయితే దాదాపుగా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ నవీన్ యాదవ్కే అన్నటువంటి సమాచారం కూడా అందుతూ ఉంది. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థుల పేర్లను కూడా ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్లు ఈ ముగ్గురు కూడా
ఈ యొక్క నివేదికను అభ్యర్థుల ఎంపికకు సంబంధించి నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి పంపారు. ఆ తర్వాత అధిష్టానానికి కూడా ఈ యొక్క లిస్ట్ పంపేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. నేతల అభిప్రాయం కూడా తీసుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం కూడా ఏఐసిసి తీసుకోబోతా ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటీవల అంటే ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎంత సీరియస్గా కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసింది అనేది దానికి ఒక ఉదాహరణే. అక్కడ ఉన్నటువంటి గత ఎన్నికల్లో ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ బీఫామ్ పైన గెలిచినటువంటి నేత పోటీ చేసినటువంటి నేత హజారుద్దీన్ అయితే స్వల్ప తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ కట్టబెడతామనేటటువంటి ఆలోచనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ తీర్మానం కూడా చేసింది. ఆయనను అభ్యర్థిత్వ రేసు నుంచి కూడా తొలగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా గెలుపు ఎంత కీలకంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు గెలుపు పైన అనేది కూడా మనకు స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అవసరమైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గెలుపు కోసం ఎమ్మెల్సీ పదవిని కూడా ఇతరులకు కట్టబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారనేది అయితే మనకు స్పష్టమవుతా ఉంది. ఈ నేపథ్యంలో కూడా నవీన్ యాదవ్ కి దాదాపుగా ఈ యొక్క టికెట్ ఖరారైనట్లయితే మనకు సమాచారం అంతా ఉంది. ఒక యువ నాయకుడు, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, ఉన్నత చదువులు చదివినటువంటి నేతగా ఉన్నారు. అంతేకాకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందినటువంటి నేతగా ఉన్నారు. మరోవైపు ఆయన గత 3 ఎన్నికల్లో కూడా ఆయన నామినేషన్ వేశారు. 2014లో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసి దాదాపు 9,000 పైగా కొంత తేడాతో ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. 2018 ఎన్నికల్లో కూడా మరోసారి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడు కూడా 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఆ తర్వాత ప్రధానంగా ఇప్పుడు వచ్చినటువంటి మొన్న జరిగినటువంటి 2023 సాధారణ ఎన్నికల్లో కూడా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. చివరికి హజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడంతో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అంటే గెలుపు కంటే ముందుగానే ఆ యొక్క ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలోనే ఆయన తన యొక్క నామినేషన్ను విత్డ్రా చేసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పుడే సీఎం రేవంత్ రెడ్డి అప్పటికి పీసీసీ హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు తాను అండగా ఉంటాననేది కూడా హామీ ఇచ్చినట్లు మనకు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా నవీన్ యాదవ్కు ఈ యొక్క జూబ్లీహిల్స్ టికెట్ కన్ఫర్మ్ అయినట్లు మనకు సమాచారం అంతా ఉంది. ఒక యువ నాయకుడు, నియోజకవర్గం పైన పట్టున్నటువంటి నేత, అక్కడ ఉన్నటువంటి మిగతా నేతల కన్నా తనకు భిన్నమైన శైలి కావచ్చు, మరోవైపు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ ఎరిగి ఉన్నటువంటి నేత, ఆ నియోజకవర్గ రాజకీయాల్లో కూడా తనదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి నేత, ప్రతి ఓటరు కూడా తాను నవీన్ యాదవ్ అంటే గుర్తుపట్టేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి నేతగా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చేటటువంటి అవకాశంగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా మిగతా నేతలు కూడా పోటీ పడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఉప ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నిక జరిగినప్పటికీ కూడా అనేక మంది ఆ యొక్క టికెట్ను ఆశించడం కావచ్చు, పదవులను ఆశించడం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. అయితే చివరికి గెలుపు గుర్రాలకే టికెట్ కట్టబెట్టేటటువంటి యోచనకు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు వచ్చింది. దాంట్లో భాగంగానే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అందుకు సంబంధించి కూడా ఎవరెవరైతే వారికి బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేటటువంటి అంశానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఉన్నటువంటి లిస్టులో మెరుగైనటువంటి వ్యక్తిగా కూడా నవీన్ యాదవ్ పేరును కొంత తుది నిర్ణయానికి వచ్చినట్లు మనకు సమాచారం అంతా ఉంది. ఎట్టకేలకు నవీన్ యాదవ్కు మరోసారి ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని మొదటి నుంచి అంటిపెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉన్నటువంటి నేతగా ఉన్నారు. గెలిచిన ఓటమి పాలైనప్పటికీ కూడా కొందరు నేతలు నియోజకవర్గాలను ఇచ్చిపెట్టి తమ సొంత వ్యాపారాలు, ఇతర బిజినెస్లు చూసుకుంటూ కూడా అడపాదడప చుట్టపు చూపుగా ఈ యొక్క నియోజకవర్గాలకు వచ్చిపోతుంటారు. కానీ నవీన్ యాదవ్ మాత్రం ఎప్పటికప్పుడు ఓటమి పాలైనప్పటికీ కూడా జనంలో ఉండేటటువంటి నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అటు పూర్తి స్థాయిలో కూడా నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేసి సామాజిక సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఆయనకు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టు, అదేవిధంగా జనాదరణ, వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అటు మరోవైపు పీసీసీ చేసినటువంటి సర్వే కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి స్వతహాగా చేయించినటువంటి సర్వేలో కాంగ్రెస్ పార్టీకి ఏ అభ్యర్థి అయితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఇతర పార్టీలతో కంపేర్ చేస్తే కూడా మెరుగైనటువంటి అభ్యర్థి ఎవరు అనేటటువంటి అంశానికి సంబంధించి సర్వేలు నిర్వహించిన నేపథ్యంలో నవీన్ యాదవ్ మెరుగైనటువంటి అభ్యర్థి, ఆయన వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అన్న రీతిలో కూడా ఎప్పటికప్పుడు సర్వేల ఫలితాలు తెలిసినటువంటి పరిస్థితి ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా అయితే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ కోసం, టికెట్ కోసం కూడా అనేక మంది అరడజన్కు పైగా నేతలు పోటీ పడ్డారు. వారందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వారందరినీ కూడా కాంప్రమైజ్ చేసి నవీన్ యాదవ్కు మద్దతు తెలపాలి అనేటటువంటి నిర్ణయానికి కూడా వారందరినీ ఏకాభిప్రాయం కుదిరిస్తే గనక ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. టికెట్ కోసం పోటీ పడుతున్నటువంటి నేతలందరినీ కూడా సమన్వయపరిచి నవీన్ యాదవ్కు మద్దతు ఇస్తే గనక ఎట్టి పరిస్థితుల్లో విజయం తమదే అనేటటువంటి ధీమాలో కూడా ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వివిధ సామాజిక సమీకరణాలు సంబంధించి కూడా ఆయా సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున పోటీ పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎంకు సన్నిహితంగా ఉండేటటువంటి రోహిన్ రెడ్డి కావచ్చు, మరోవైపు రెహమత్ నగర్ కార్పొరేటర్గా ఉన్నటువంటి సిఎన్ రెడ్డి కూడా ఈ యొక్క టికెట్ను ఆశించారు. మరోవైపు బీసీ సామాజిక వర్గం నుంచి కూడా అనేక మంది నేతలు ఈ యొక్క జూబ్లీహిల్స్ టికెట్ను ఆశించారు. నవీన్ యాదవ్ మొదటి నుంచి ఈ యొక్క టికెట్ రేసులో ఉన్నారు. కాకపోతే ఆయన రాష్ట్ర నేతల వద్ద కానీ, ఏఐసిసి వద్ద కానీ ఎటువంటి పైరవీలు మంతనాలు కూడా జరపకుండా ఆయనకు నేరుగా ఆయనకే టికెట్ అనేటటువంటి రీతిలో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మిగతా నేతలందరూ కూడా అక్కడ నియమించినటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నియమించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రుల చుట్టూ, అదేవిధంగా కార్పొరేటర్ల చుట్టూ, వివిధ కార్పొరేషన్ చైర్మన్ల చుట్టూ కూడా ఈ యొక్క ఎప్పటికప్పుడు భేటీ అవుతున్నారు, తమకు మద్దతు ఇవ్వాలనేటటువంటి కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కావున కేవలం నవీన్ యాదవ్ మాత్రం ఎప్పటికప్పుడు ఆయన ప్రజల్లోకి వెళ్తూ కూడా ఎటువంటి లాబియింగ్స్ చేయకుండా ఆయన టికెట్ దక్కించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తనకున్నటువంటి జనబలం, దాంతోపాటుగానే ప్రజా ఆదరణతో పాటుగానే నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి నేత ఎవరు అంటే నవీన్ యాదవ్ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులు కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు మనకు సమాచారం అంతా ఉంది. మిగతా నేతలు కూడా బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ మేయర్, జిహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఈ యొక్క టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు గుర్రం రాజమౌళి కూడా ఈ యొక్క టికెట్ గౌడ సామాజిక వర్గం నుంచి ఆశిస్తున్నారు. మరికొంతమంది నేతలు కూడా ఈ యొక్క టికెట్ను ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో నవీన్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు ఉన్నటువంటి యాదవ్ సామాజిక, అంటే ముస్లిం ఓటు బ్యాంకు తర్వాత అత్యధికంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకుల్లో యాదవ్ సామాజిక వర్గాన్ని ఓటు అత్యధికంగా ఉంటుంది. ఆ సామాజిక వర్గ ఓటు కూడా అత్యంత గెలుపులో అత్యంత కీలకంగా పనిచేసేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఓవరాల్గా గత మొదటి నుంచి పట్టు ఉండడం, అంతేకాకుండా ఈ యొక్క నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందుకే కాంగ్రెస్ పార్టీలో చేరడం, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక భరోసా ఇవ్వడం, నవీన్ యాదవ్ రాజకీయ భవిష్యత్తుకు తాను అండగా ఉంటానని సూచనలు పార్టీలో చేరిన సందర్భంగా ఆయనకు తెలపడం, ఇటువంటి అనేక కారణాలు కావచ్చు. మరోవైపు మిగతా నేతలతో కంపేర్ చేసుకుంటే ఆయనకు ఉన్నటువంటి ఆదరణ కావచ్చు, ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమకు అంగబలం, అదేవిధంగా సామాజిక బలం, వీటితో పాటుగా అన్ని రకాల బలాబలాలు ఉన్నటువంటి నేతగా కూడా నవీన్ యాదవ్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు గత 2 ఎన్నికల్లో కూడా ఆయన ఏ విధంగా జనంలోకి వెళ్ళాలి, అంతేకాకుండా ఎటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి సొల్యూషన్స్ ఏంటి అనేది కూడా ఎరిగినటువంటి నేతగా ఉన్నారు. ఎప్పటికప్పుడు జనానికి అందుబాటులో ఉండేటటువంటి నేతగా ఉన్నారు. కాబట్టి దాదాపు ఆయన్నే ఖరారు చేశారు అనేటటువంటిది కూడా మనకు ఇంటర్నల్గా అందుతున్నటువంటి సమాచారంగా ఉంది. అయితే ప్రాథమికంగా నేతలను ఎవరిని కూడా నొప్పించకుండా, జూబ్లీహిల్స్ నియోజకవర్గ టికెట్ ఆశించినటువంటి నేతలను ఎవరిని కూడా నొప్పించకుండా ఒక నివేదికను, సీల్డ్ కవర్ నివేదికను కూడా ఇన్ఛార్జ్ మంత్రులు సీఎంకు సమర్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది.
దాన్ని ఏఐసిసికి పంపుతారు. ఏఐసిసిలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిటీ కూడా ఈ యొక్క అభ్యర్థిని ప్రకటించేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే దాదాపుగా సీఎం రేవంత్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు, పిసిసి చీఫ్ వీరితో పాటుగానే ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ యొక్క వీరందరి అభిప్రాయాన్ని కేంద్ర అటు సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభిప్రాయాలు సేకరిస్తుంది. ఎవరికి వైపు నేతలు మొగ్గు చూపితే కనుక వారికి టికెట్ కట్టబెట్టేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ప్రాథమికంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బలాబలాలు వాటితో పాటుగానే ఇతర పార్టీలతో కంపేర్ చేస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రత్యేకించి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి గత దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి అనేక సమస్యలు, అటు మురుగునీటి వ్యవస్థ కావచ్చు, మరోవైపు వర్షం పడితే కనుక యూసఫ్గూడతో పాటుగానే పలు ఏరియాల్లో కూడా కొంత పూర్తి స్థాయిలో కూడా నీటిమయంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో వాటన్నిటికీ కూడా శాశ్వతంగా పరిష్కారం చూపే విధంగా వరుసగా అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది అనేటటువంటి ఇది సమాచారం అందుకున్న నాటి నుంచి ఇప్పటి వరకు వరుసగా కాంగ్రెస్ పార్టీలో కసరత్తు జరుగుతూ ఉంది. అందుకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రత్యేకించి ఏ యొక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకున్నా కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక శంకుస్థాపన కార్యక్రమాలు కావచ్చు, సీసీ రోడ్లు, మురుగునీటి వ్యవస్థకు సంబంధించి వీటితో పాటుగానే అనేక శంకుస్థాపన కార్యక్రమాలు కూడా ఇన్ఛార్జ్ మంత్రులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు జన ఆకర్షణ కాంగ్రెస్ పార్టీ మొదలు పెడుతూనే కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నేతలు, టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలు కూడా క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నవీన్ యాదవ్ పేరు దాదాపుగా ఫైనల్ అయినట్టు మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఆయన ఇప్పుడు మాగంటి గోపీనాథ్ అకాల మరణానికి సంబంధించి ఆయన కుటుంబం నుంచి మరోసారి ఆయన మాగంటి కుటుంబం నుంచి మాగంటి గోపీనాథ్ భార్య పోటీ చేస్తుండడం వారికి ఏమైనా సింపతి వర్కౌట్ అవుతుందా లేదా, మరోవైపు ఇటు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నవీన్ యాదవ్ గెలుపులో ఉంటే ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశాలు ఏంటి పూర్తి స్థాయిలో కూడా అనేటటువంటి ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అనేటటువంటిది కూడా నవీన్ యాదవ్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మొదటి నుంచి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉంటున్న నేత కాబట్టి ఆయనకు కొంత ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ కూడా ఆయన దగ్గర ఉన్నాయి అనేటటువంటి ధీమాను ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నియోజకవర్గ అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే ఒక కాస్ట్లీ ఏరియాగానే కనిపిస్తుంది, కాకపోతే పేరు మాత్రమే కాస్ట్లీగా ఉంటుంది. అనేక డివిజన్స్ కూడా స్లమ్ ఏరియాస్గా ఉంటాయి, వాటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెడతాను అనేది కూడా నవీన్ యాదవ్ ప్రత్యేకించి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క ఉప ఎన్నికకు సంబంధించి మాగంటి గోపీనాథ్ మరణించిన తర్వాత ప్రతి నెల ఎప్పటికప్పుడు కూడా డే బై డేగా నిర్వహించినటువంటి సర్వే ఫలితాల్లో కూడా ఈ యొక్క నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా అదే స్థానంలో కొనసాగుతూ ఉండడం కూడా ఆయనకు ప్లస్ పాయింట్గా మారింది. మరోవైపు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండడం, నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది నేతలను కూడా కలుపుకుపోయేటటువంటి నేతగా ఉన్నారు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని మరోవైపు ఆ యొక్క సామాజిక వర్గం కూడా ఆయనకు కలిసి వచ్చేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. రాజు, మీరు అన్నట్టు 3 పార్టీలు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోటాపోటీగా కూడా అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తున్నారు. సో మొత్తానికైతే నవీన్ యాదవ్ది కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. అలాగే రేవంత్ క్యాబినెట్ లో ఇప్పటి వరకైతే యాదవ సామాజిక వర్గానికి అయితే ప్రాతినిధ్యం లేదు. అలాగే ఇంకో వార్త కూడా స్ప్రెడ్ అవుతుంది, ఒకవేళ కనుక నవీన్ యాదవ్ గెలిస్తే మంత్రి పదవి కూడా ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మరి నవీన్ యాదవ్ కాంగ్రెస్ కి ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది? డెఫినెట్గా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఈ యొక్క టికెట్ను అదేవిధంగా అభ్యర్థిని కూడా సెలక్షన్ చేయాలనేటటువంటి భావనలో ఉంది. అంతేకాకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిస్తే గనక ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు మరో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంది అనేది కూడా ఒకసారి చాటి చెప్పినట్టు అవుతుంది అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గ గెలుపు అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు కాంగ్రెస్కి ఎంత ప్రతిష్టాత్మకమో ఈ యొక్క ఎన్నిక సీఎం రేవంత్ రెడ్డికి కూడా అంతకంటే ఎక్కువగా
ప్రతిష్టాత్మకమైనటువంటి గెలుపుగా ఉండబోతా ఉంది. అయితే ఈ యొక్క ఎన్నికకు సంబంధించి కీలకమైనటువంటి సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గం. తెలంగాణ రాష్ట్ర జనాభాలో కూడా అత్యధికంగా ఉన్నటువంటి జనాభా యాదవ్ సామాజిక జనాభా. అయితే గత 10 ఏళ్లలో కూడా కేసీఆర్ హయాంలో కావచ్చు, అంతకు ముందుకు ఉన్నటువంటి ప్రభుత్వాల్లో కూడా యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు, ఎమ్మెల్యేలు మంత్రులుగా కొనసాగినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటిసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి వరకు పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేయలేదు. అందుకు సంబంధించి కూడా 3 ఖాళీలు మంత్రివర్గంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకు సంబంధించి కూడా యాదవ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలి అనేటటువంటి డిమాండ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గ నేతలు కూడా తెరపైకి తెస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటి నుంచి కూడా ఈ యొక్క డిమాండ్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గనక టికెట్ దాదాపు ఖరారైనట్లు మనకు సమాచారం అంతా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క గెలుపు కాంగ్రెస్ పార్టీకి దక్కితే గనక మంత్రివర్గంలోకి చోటు దక్కేటటువంటి ఛాన్సెస్ కూడా అత్యధికంగా ఉన్నాయి. ఇప్పటికే యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి కూడా మంత్రివర్గంలో ఛాన్స్ దక్కాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి కూడా మంత్రివర్గంలో చోటు దక్కలేదు. కాబట్టి అటు అజారుద్దీన్ కూడా దక్కేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్ గా నవీన్ యాదవ్ సంబంధించినటువంటి ఆయనకు ఉన్నటువంటి అన్ని రకాల ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశాలన్నిటినీ కూడా పార్టీ బేరీజ్ వేసుకుంది. పాజిటివ్ ఆయనకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆదరణ కావచ్చు, ఇతర పార్టీలో అభ్యర్థులు ఎవరిని ప్రకటిస్తారు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్, వీటన్నిటినీ కూడా బేరీజ్ వేసుకొని దాదాపుగా నవీన్ యాదవ్కే ఈ యొక్క టికెట్ కన్ఫర్మ్ అయినట్లుగా మనకు సమాచారం అంతా ఉంది. కేవలం అధికారిక ప్రకటన కోసమే ఆలస్యం ఉన్నదనేటటువంటి సమాచారం అంతా ఉంది. ఒకవేళ పూర్తి స్థాయిలో ఏఐసిసి నేతలు, రాష్ట్రానికి చెందినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ యొక్క వీరితో పాటుగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నియమించినటువంటి మంత్రుల యొక్క అభిప్రాయ సేకరణ, వీటితో పాటుగానే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ యొక్క అధికారిక ప్రకటన కూడా వెలువడేటటువంటి ఛాన్స్ అయితే. రైట్, థ్యాంక్ యూ రాజు.